కేంద్రం నుంచి తమకు వచ్చే కేటాయింపులు వనరులు సరిగా రావడం లేదని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం చెప్తున్నారు. మరోవైపేమో కేంద్రము మేము 42% పెంచాము షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ టాక్సెస్. గతంలో ఇది 32% ఉండే. అఫ్కోర్స్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయాక ఆ రాష్ట్రానికి 1% కేటాయించి మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి 41%గా పేర్కొన్నారు. మేము 32% నుంచి 41% స్టేట్ షేర్ పెంచాం. అందువల్ల మా కాలంలో రాష్ట్రాలకు కేటాయింపులు పెరిగాయి అన్నది భారతీయ జనతా పార్టీ వాదన. కానీ ఏది నిజం? 14th ఫైనాన్స్ కమిషన్ కేంద్రము నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటా, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, దీన్ని 32% నుంచి 41%కు పెంచింది. నిజమే, ఇక్కడ వరకు లెక్క కరెక్ట్. ఈ లెక్కే బీజేపీ నాయకులు పదే పదే చెప్తుంటారు. కానీ ఈ లెక్కలో ఉన్నటువంటి మోసపూరిత మ్యాథమెటిక్స్ ఏంటి? నిజంగా రాష్ట్రాలకు కేంద్రం చెప్తున్నట్లు 32% నుంచి 41% పెరిగాయా? న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో మాజీ క్యాబినెట్ సెక్రటరీ అయినటువంటి కేఎం చంద్రశేఖర్ రాసినటువంటి వ్యాసంలో ఇచ్చిన గణాంకాలు చూడండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మనకు అర్థమవుతుంది. ఏంటి ఇందులో మతలబ్ అంటే 14th ఫైనాన్స్ కమిషన్ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద సెంట్రల్ టాక్సెస్ను 32% నుంచి 41%కు పెంచిన మాట నిజం. కానీ వాస్తవం ఏంటి? 13th ఫైనాన్స్ కమిషన్ వరకు కూడా కేవలం నాన్ ప్లాన్ రిసోర్సెస్ మాత్రమే ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు పంచేది. ప్లాన్ రిసోర్సెస్ ఫైనాన్స్ కమిషన్ పరిధిలోకి వచ్చేది కాదు. కానీ 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి ప్లాను నాన్ ప్లాన్ తేడా లేకుండా మొత్తం రిసోర్సెస్లో రాష్ట్రాలకు వాటా అనే విధానాన్ని తీసుకొచ్చారు. 14th ఫైనాన్స్ కమిషన్ కన్నా ముందు 32% వాటా రాష్ట్రాలకు ఉన్న మాట నిజమే. కానీ అది నాన్ ప్లాన్ రిసోర్సెస్లోనే 32% వాటా. ఫైనాన్స్ కమిషన్ పరిధిలో లేని ప్లాన్ రిసోర్సెస్లో మరో 6.5% రాష్ట్రాలకు వచ్చేది. 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి రెండింటినీ కలిపారు కనుక ఆటోమేటిక్గా 32 + 6.5 38.5% అయిపోతుంది. కేంద్రం పెంచింది ఎంతకు? 41%కు. ఇంకా రెండో లెక్క చెప్తాను. ఆ 13th ఫైనాన్స్ కమిషన్ వరకు కొన్ని స్పెషల్ ప్రాజెక్ట్స్కు కేంద్రము ప్రత్యేకంగా రాష్ట్రాలకు కేటాయింపులు చేసేది. ఇప్పుడు ఆ విధానాన్ని 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి తొలగించారు. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో మినహా ఇలా స్పెషల్ ప్రాజెక్ట్స్ కేటాయింపులు అంటూ ఉండవు. మొత్తం కేంద్రం పన్నుల్లో వాటా ఇస్తారు, అది రాష్ట్రాలు అవి చూసుకోవాలి. ఇలా స్టేట్స్కు స్పెషల్ ప్రాజెక్ట్స్ కొరకు ఇచ్చే కేటాయింపులు ఒక 1.5% ఉండేవి టోటల్ సెంట్రల్ ట్యాక్సెస్లో. అంటే 32 + 6.5 + 1.5 అంటే 40% అయిపోయాయి. ఇవి కాకుండా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. ఇందులో కేంద్రం వాటా ఉంటుంది. రెగ్యులర్గా కేంద్రం వాటా తగ్గిస్తూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి, మొత్తం లెక్కేస్తే 41% వస్తున్నాయా? వాస్తవంగా అంతకు ముందున్న 32% కూడా రావడం కష్టమవుతుంది. దీనికి తోడు అసలు రాష్ట్రాలకు పంచే పన్నులు కాకుండా రాష్ట్రాలతో పంచాల్సిన అవసరము లేని సెస్సుల్ని, డ్యూటీల్ని కేంద్రం పెంచుతూ వచ్చింది. ఉదాహరణకు పెట్రోలియం ట్యాక్సెస్ ఒక ఎగ్జాంపుల్. ఎక్సైజ్ డ్యూటీ పెంచితే రాష్ట్రాలతో ఆ వచ్చిన ఆదాయాన్ని పంచుకోవాలి. కానీ ఎక్సైజ్ డ్యూటీ పెంచకుండా సెస్సులు పెంచారు. దీంతో ఏం జరుగుతుందంటే ఈ సెస్సులు మొత్తం కేంద్రానికి పోతాయి. ఆ రకంగా రాష్ట్రాలతో పంచుకోవాల్సిన కేంద్ర పన్నులు సెస్సులు కలిపితే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ సెస్సులు మాత్రం పంచక పన్నులు మాత్రమే పంచుతున్నారు. దీన్ని డివిజిబుల్ పూల్ అంటారు. రాష్ట్రాలతో పంచుకోవాల్సిన కేంద్ర ఆదాయమే తగ్గుతుంది. మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ నివేదిక ప్రకారము 2011-12లో 88.6% ఉండి డివిజిబుల్ పూల్. ఇప్పుడు కాస్త అది 78.9% పడిపోయింది. అంటే నియర్లీ 10% రాష్ట్రాలతో పంచుకోవాల్సిన వనరులే తగ్గిపోయాయి. కారణం కేంద్రం
రాష్ట్రాలతో పంచుకోవాల్సిన షేరబుల్ ట్యాక్సెస్ పెంచకుండా నాన్ షేరబుల్గా ఉండే పంచుకోవాల్సిన అవసరం లేని సెస్సులు డ్యూటీలు పెంచింది. అంటే ఓవరాల్గా 32% నుంచి 41% పెంచామన్నది నిజం కాదు. ఆచరణలో ఆ స్థాయిలో రాష్ట్రాలకు ఎప్పుడూ రావడం లేదు. కేవలం దాని పేర్లు మార్చారు. ఒకప్పుడు స్పెషల్ గ్రాంట్స్ అని, లేదు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్లో ఎక్కువ షేర్ అని, ప్లాన్ రిసోర్సెస్ కేటాయించేవారు. ఇప్పుడు అవన్నీ కలిపేసి ఒకే రకంగా షేరబుల్, నాన్ షేరబుల్ అని మార్చేశారు. సో ఈ రకంగా మార్చిన తర్వాత, అంటే ఒకే రకమైన అన్ని రిసోర్సెస్ను షేరబుల్లోకి ప్లాన్, నాన్ ప్లాన్ తీసుకొచ్చాక ఆటోమేటిక్గా పెరుగుతుంది వాటా. అది చూపెట్టి మేము పెంచాము అని చెప్తున్నారు. కేంద్రమేమో ఆ షేరబుల్ ట్యాక్సెస్ కూడా పెంచకుండా సెస్సులు, డ్యూటీలు పెంచుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కేంద్రం పైన పోరుబాట పట్టాయి.